ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్స్, ఆల్ ఆఫ్ యూ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ రైతు సోదరులకి. చూడండి, నెల్లూరు డిస్టిక్లో పొదలకూరు మండలంలోని ఓసపల్లి విలేజ్ అనే ఒక తోటలోకి వచ్చాము. మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఈ తోటకి వాడిచ్చాము. చూడండి ఎంత గ్రీనెస్గా ఉందో చెట్లు యొక్క. ఇంతకుముందు ఈ చెట్లు వరస్ట్గా చచ్చిపోతున్నాయి స్టేజ్లో ఉన్నాయి. వీటికి ఒక 4 నెలల క్రితం మనం వచ్చి ఈ తోటలోకి వచ్చి మనం వాడిచ్చాము. కొట్టే స్థాయికి వచ్చినాయి. మనం వచ్చి ఒకసారి ఆ రైతుకి చెప్పాం, సార్ ఇట్లా మన ప్రోడక్ట్ ఉంది, వెస్టేజ్ ప్రోడక్ట్ వాడండి, మంచి గ్రోత్, మంచి డెవలప్ అవుతుంది ఆర్గానిక్ ప్రోడక్టు అని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మి మన మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడారు. వాడిన తర్వాత తోటకు బాగా డెవలప్ అయింది. ఎక్కువ కాపు, ఎక్కువ దిగుబడి, అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది. ఆ రైతు మాటలోనే మనం ఇప్పుడే ఇందాము. చూడండి, నా పేరు శివకుమార్, ఓసపల్లి విలేజ్, పొదలకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. ఓకే సార్, మీరు ఇంతకుముందు పెస్టిసైడ్స్ వాడుతున్నప్పుడు ఎట్లుండేది సార్ తోట? 4 నెలల క్రితం తీసేసి సవకేద్దాం అనిపించింది. ఎక్కువ దోమ ఎర్రంగా పోయి కొమ్మలు ఎండిపోతున్నాయి, పై కొమ్మలన్నీ. ఆ టైంలో మీరు వచ్చారు. మేము వచ్చిన తర్వాత మీకు ఏం చెప్పాను సార్? ఒకసారి మొత్తం తోట మొత్తం తిరిగి స్ప్రే చేయించారు సార్. ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత అగ్రి 82, హోమిక్, నానోటెక్, ప్రొటాక్ వాడాము. తర్వాత వాడిన తర్వాత తోట 15 రోజులు ఎడ తిరిగింది సార్. తోట బాగా ఇగుర్లు రావడం మొదలు పెట్టింది. సెకండ్ స్ప్రేయింగ్ కూడా కొట్టారు సార్. తర్వాత 20 రోజుల తర్వాత సెకండ్ స్ప్రే ఇచ్చారు మీరే. నేను కొట్టాను సార్. అప్పుడు బాగా ఇగుర్లు రావడం మొదలు పెట్టి నీట్ గా తిరుక్కున్నాయి. చెట్లు బాగా డెవలప్ అయిపోయినాయి. బాగా డెవలప్ అయ్యాయి. చచ్చిపోలేదు సార్ ఎక్కడ చనిపోవాలి. అప్పటి నుంచి మన పంట ఎట్టుంది సార్? మంచి దిగుబడి ఇచ్చింది. మంచి దిగుబడి తోటి నాణ్యమైన కాయలు కూడా నేను బాగా వండర్ఫుల్ గా వచ్చి మార్కెట్ లో నా కాయలు మార్కెట్ లో ఎట్లా అమ్ముతున్నాయి సార్ ఇప్పుడు? అందరు రైతుల మీద 200 పెచ్చుగానే అమ్ముతున్నాయి పొదలకూరు మార్కెట్. వెరీ గుడ్ సార్. చెట్లు మాత్రం బాగా చాలా వండర్ఫుల్ గా మారినాయి. కాపు, పంట, పూత ఎక్కడ రాలిపోవడం సార్? పంట పిందగా రాలిపోవడం జరిగిందా? ఈ కాయలు పూసే టైంలో మంచి వర్షాలండి. 10 రోజులు వర్షాలు పడి ఉక్కిరి దిగిలి చాలా మంది రైతులు ఇబ్బంది పడి రాలిపోతుంది అన్న టైంలో నేను మందులు వాడాను కాబట్టి నాకు ఆ రిజల్ట్స్ 4 నెలల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. అవును, ఈ ఉత్పత్తులు వాడడం వల్ల బాగా మంచి జరిగింది. పంట దిగుబడి వచ్చింది, పంట నాణ్యత వచ్చింది, ఎక్కువ దిగుబడి కూడా వచ్చింది, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చింది. అవును సార్. పోయిన సంవత్సరం ఎన్ని బస్తాలకు వచ్చారు సార్ ఈ తోటలోనే? పోయిన సంవత్సరం ఉన్నాయి చెట్లు ఏదో కోసాము, కాస్తున్నాయి. కాదు సార్, పోయినసారి మామూలుగా ఎన్ని కోసి ఉంటారు? మాక్సిమం ఒక 100 బస్తాల 200 బస్తాలు కోసి ఉంటారు సార్? పోయినసారి 120 బస్తాలు దాకా కోసాం సార్. ఆ తర్వాత జబ్బు పడింది. 4 నెలలు మంచి దోమ. మేము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేశాం సార్. 15 రోజులు కొట్టిన తర్వాత మన అగ్రి ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎన్ని నెలలకు స్ప్రే చేయకుండా ఆగిపోయారు సార్? ఫస్ట్ టైం చేసిన తర్వాత 20 రోజులకి చేశాను. తర్వాత 2.5 నెలలు చేయలేదు సార్. 2.5 నెలలు చేయలేదు సార్. బయట పెస్టిలైజ్ కి మన అగ్రి ప్రోడక్ట్ కి మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంత తేడా వచ్చిందో సార్? ఒకసారి కొట్టిన తర్వాత 2 నెలలు గ్యాప్. కానీ ఎక్కువ మంది రైతులు ప్రతి ఒక్క విలేజ్లో మేము పంటలు తిరిగి చూస్తుంటే 10 రోజులకు ఒకసారి కొడుతున్నాం, 15 రోజులకు ఒకసారి కొడుతున్నాం సార్, మాకు విపరీతమైన జబ్బులు వచ్చేసి నష్టపోతున్నాం అని చెప్పి బయట పెస్టిసైడ్ మందులు వాడి విపరీతంగా నష్టపోతున్నారు. అదే మన అగ్రి ప్రొడక్ట్ వాడిన దగ్గర 1-2 నెలలు గ్యాప్, చాలా గ్యాప్ పెట్టి వస్తుంది. అది కూడా డిసీజ్ వస్తేనే కొడుతున్నారు, లేకుంటే కొట్టడం లేదు. అవును సార్. ఓకే, వండర్ఫుల్. వాస్తవం సార్. నెక్స్ట్ ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు దిగినాయి సార్ కాపు? ఇప్పుడు కాపు ఉంది సార్. ఇప్పటికి ఎన్ని కోసి? ఒక 10 రోజుల నుంచి కోస్తున్నాను. ఒక 50 బస్తాలు కోసి ఉంటాము సార్. పెద్ద బస్తాలా చిన్న బస్తాలు సార్? 80 కిలోల బస్తాలు. పెద్ద బస్తాలు 80 కేజీల బస్తా 80 బస్తాలు కోసారు ఇప్పటికి. అంటే ఇప్పుడు మన కొట్టిన మందుల కానించి ఇప్పటికి 50 బస్తాలు కోసారు. ఇంకా రెట్టింపు కాపు ఉంది. ఇంకా 150 నుంచి మించి ఉండొచ్చు. 200 దాకా బస్తాలు ఉండొచ్చు. అంటే అంత దిగుబడి వచ్చింది మన కాపు. అవును. అంటే దేని వల్ల సార్ వచ్చింది కాపు? ఓన్లీ అగ్రి ప్రోడక్ట్ వల్లే వచ్చింది అనుకుంటున్నా. మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల గ్రోత్ బాగా పెరిగి చెట్లు డెవలప్ అయ్యి చెట్టు బాగా చచ్చిపోకుండా పంట ఎక్కువ దిగుబడిని తీసుకొచ్చింది ఈ పంట. ఇది మీరు మీ యొక్క సలహా ప్రకారంగా రైతులకి ఇచ్చాం సార్. మీరు 4 నెలల క్రితం పరిచయం అయినప్పుడు మాకు ఒక ఐడి ఇచ్చారు. ఓకే సార్. ఆ ఐడిలోనే నేను మందులు తెచ్చుకున్నా. ఓకే, వెరీ గుడ్. తెచ్చుకొని ఒక 6 మందికి నేను ఐడీలు ఇచ్చా. ఓకే సార్. వాళ్ళు వాడుకున్నారు మన ప్రోడక్ట్ కూడా? వాళ్ళు వాడారు. 6 మంది వాడిన తర్వాత వాళ్ళ తోట కూడా బాగా తిరుక్కున్న తర్వాత వాళ్ళ కింద కూడా ఐడీలు ఇచ్చుకుంటా పోయి ఇప్పుడు ప్రస్తుతం నా డౌన్ లైన్ లో 118 మంది
ఐడియాలు ఉన్న రైతులకి ఐడియాలు ఇచ్చావు రైతు నువ్వు కూడా. ఓకే ఇచ్చున్నాం సార్, సార్. ఆ కంపెనీ తర్వాత మా బెనిఫిట్ ఎట్లా వస్తున్నాయి సార్? కంపెనీ బెనిఫిట్ ప్రతి నెల నాకు 10 నుంచి 15,000 అమౌంట్ వస్తుంది. నేను ఇప్పుడు సిల్వర్ పొజిషన్ లో ఉన్నాను సార్. వెరీ గుడ్. ఒక రైతుని ఒక బ్రాంజ్ అని స్టార్ అని గోల్డ్ అని అలా చేయడం నేను ఇదే మొదటిసారి చూస్తున్నా సార్. ఈ కంపెనీ వస్తువులు మా ఇంట్లో అవే కంపెనీయే వాడుకుంటున్నాను. మా తోటకి అయ్యే వాడుతున్నాను. వెరీ గుడ్. నా కింద డౌన్ లైన్ లో వాళ్ళు కూడా వాడిచ్చే ప్రయత్నం చేస్తున్నా సార్, వాడుతున్నారు. ఓకే, మంచిది. బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు, కంపెనీ బెనిఫిట్స్ ఇస్తున్నారు. మీరు ఎంతమంది చెప్తే అంత వాళ్ళకు కూడా బెనిఫిట్ కల్పిస్తుంది. దీనివల్ల మంచి జరుగుతుందా మీకు చెడు జరుగుతుందా సార్? చెడే సార్, నెల నెల నాకు అమౌంట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. అంతకాడికి సంతోషం ఏముంది సార్. ఒక రైతుకి ఒక కంపెనీ అమౌంట్ ఇవ్వడం అంటే వండర్ సార్. ఒక పల్లిని ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి అవును ఒక నన్ను ఒక సిల్వర్ని చేసి 10 నుంచి 15,000 అమౌంట్ ఇప్పిస్తూ నా కింద వాళ్ళకి కూడా ఇచ్చేదానికి రెడీగా ఉంది సార్. వాళ్ళు చేసే పొజిషన్ బట్టి ఖచ్చితంగా మంచి కంపెనీ సార్. ఇది మంచి మమ్మల్ని డెవలప్ చేసింది. రైతునే రాజుని చేయాలని కాన్సెప్ట్ ఇది మీకు నచ్చిందా సార్? నచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. వెరీ గుడ్ కంపెనీ సార్. వెరీ గుడ్, మంచిది. దీంట్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగాలని ఉంది సార్. ఓకే, మంచిది. ఇంకా 10 మంది రైతులని డెవలప్ చేద్దామని మన కంపెనీ అంబిషన్ తీసుకెళ్దామని అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.